నేను మళ్ళీ మా బాబాయ్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాననమాట. మొన్న వాళ్ళొచ్చారని చెప్పాను కదా! ఈరోజైతే నేను వెళ్ళాను. అమ్మ వాళ్ళ ఇంట్లో కొంచెం పనుండి ఆ కాలనీకైతే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. ఇదిగోండి ఇది మొత్తం బెర్రీస్ చెట్టు అనమాట. వాళ్ళ ఇంట్లో ఏమేమి చెట్లున్నాయో మొత్తం చూపిస్తాను చూడండి. అండ్ ఇదొచ్చేసి తమలపాకు చెట్టు. ఆకులైతే మన అరచేయంత వెడల్పునుంటాయండి. చాలా బావుంటాయి. ఘాటుగా కూడా ఉంటాయి. పిల్లలకి జలుబు గట్రా అట్లా చేసినప్పుడు నేను ఇక్కడ నుంచి అయితే మా బాబాయ్‌ని తీసుకురమ్మంటే ఆకులు తీసుకొచ్చాడనుకోండి. అవి కొంచెం ఆముదంతో ఆవిరి పట్టేసి పిల్లలకి చెస్ట్ మీద అలా పెట్టేస్తే కోల్డ్ అంతా లాగేస్తదన్నట్టు. అండ్ ఇదొకటేమో ఇది మనీ ప్లాంట్ లాగా ఉంది. బట్ అది మనీ ప్లాంట్ అయితే మనీ ప్లాంట్‌లో ఇంకొక టైప్ అంట. యాక్చువల్లీ నేను ఎర్ర చిక్కుళ్ళు వస్తాయి చూడండి. అలాంటి చెట్టేమో అనేసని అనుకున్నాను. బట్ అది చిక్కుడు చెట్టు కాదంట. అండ్ మా బాబాయ్ అయితే వర్క్ ఇంట్లోనే అండి. మా బాబాయ్, మా డాడీ ఇద్దరు కార్పెంటర్సే కాబట్టి మా బాబాయ్ అయితే వర్క్ ఇంట్లోనే చేస్తారనమాట. అండ్ ఇదిగోండి ఇది చూడండి. ఇదేంటో టీ గడ్డి అనేసనని చెప్పాడనమాట. టీలో వేసే గడ్డి అంట అది. నాకు కూడా తెలీదు. హెల్త్‌కి చాలా మంచిది. డైజెషన్ కూడా బాగా అవుతదన్నాడు. అండ్ దాని పక్కదైతే బ్రహ్మకమలం చెట్టు అనేసనని చెప్పిండనమాట. అండ్ ఇదిగోండి ఇదైతే గోరింటాకు చెట్టు. ఇప్పుడే ఫ్రెష్‌గా మళ్ళీ లేతగా అయితే పడుతుందనమాట చిగురు. మొన్నటిదాకా కొంచెం బాగలేదు. మొత్తం కట్ చేసేసారు చెట్లన్నీ. కానీ మళ్ళీ అన్నీ చిగురిచ్చాయన్నమాట. ఎందుకంటే ఇంక ఉగాది వస్తుంది అనంటే మనకి వసంత ఋతువు స్టార్ట్ అయినట్టు కదా! అలాగా అన్ని చిగుర్లు వస్తున్నాయి. ఇదొచ్చేసి సందమల్లెలు అనేసని అంటారు కదా! మన ఊర్ల సైడ్ ఎక్కువ ఉంటాయి. స్మెల్ కూడా బావుంటదండి. ఇంటి ముందు వేసుకొని ఉన్నారు. అవి అయినా ఊర్లలో పడి మొలిసేటివే అండి. అండ్ ఇదొచ్చేసి పసుపు కొమ్ములు ఉంటాయి కదా మనకి పసుపు. సో, అదే అనమాట చెట్టు. ఇదొచ్చేసి బచ్చలి బచ్చలాకు. ఇది పెద్ద బచ్చలి చెట్టు అంట. అండ్ ఇంకొకటి కూడా ఉంది చూడండి. అందులో రెడ్‌గా తీగ ఉంది చూడండి. అదేమో ఎర్ర బచ్చలాకు అనేసానని చెప్పిండనమాట. ఆకుకూరల్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయని నాకైతే తెలీదండి. బట్ ఇప్పుడే నేను చూడడం ఎర్ర బచ్చలాకుని. అండ్ అది